హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. తర్వాత ఒక సినిమాకి కేఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టర్ అండి. ప్రొడ్యూసర్లు ఏమో ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరు పెడదామని అంటే చక్రవర్తిని పెడదామని. చే వాడికి సరిగం పాదనసులు రావు, అదే వద్దు వద్దు అని అన్నాడు. అని వేరే వాళ్ళని పెడదాము, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెండెల నాగేశ్వరరావు గారు కానీ రాజేశ్వరరావు గారిని కానీ పెద్దవాళ్ళని ఎవరైనా పెడదాము అని అన్నాడంటే ఈ వార్త చక్రవర్తికి తెలిసింది. చక్రవర్తికి తెలిసి వెళ్ళి కేఎస్ ప్రకాశ్రావు దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీరు ఒక్క పాట నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను, అది నచ్చితే నాకు ఇవ్వండి, లేకపోతే నాకు ఇవ్వక్కర్లేదు అది ఇదనంటే ఒక సిచ్యువేషన్ చెప్పాడంట ఆయన. సరే ఆయన పెద్ద ఆయన కదా, సరే అని ఒక సిచ్యువేషన్కి ట్యూన్ చేయమన్నాడంట. ఈ ట్యూన్ చాలా జాగ్రత్తగా చేసుకుని తీసుకెళ్ళి వినిపించాడంట. వినిపించేసరికి విని, సరే ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడంట. ఏం పాట సార్ అది? పాట గుర్తులేదు. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని ఎంత కష్టపడి ఎంత వర్కౌట్ చేసి ఒక ట్యూన్కంటే ఎంత కష్టపడతారండి. ఆ ట్యూన్కి ఆ రిథం ఎలాగా ముందు అసలు ఆ లిరిక్ని ఏ రాగం అయితే బాగుంటుంది రాగాన్ని సెలెక్ట్ చేసుకోవటం, దానికి నడక సెలెక్ట్ చేసుకోవటం. సపోజ్ వేటూరి సుందరమూర్తి గారు రాశారనుకోండి, అది ఏ తాళంలో ఉంది, దానికి మీటర్ ఎలాగ వేయాలి, గిటార్ మీద మీటర్ వేయాలా, రిథమ్స్ మీద వేయాలా, కీబోర్డ్ మీద వేయాలా, పియో మీద అది వేయాలా. అదొక పెద్ద యజ్ఞమే అది, చాలా యజ్ఞం అండి అది. అందులో తర్వాత అప్పుడు లైవ్ తర్వాత ఏంటి, ఎవరికి ఎలా కావలిస్తే అలాగ చేసేవాళ్ళంటే చక్రవర్తి గారు. గొప్ప విశేషం ఏంటంటే రాఘవేంద్రరావు గారికి ఎటువంటి హిట్లు ఇచ్చాడు. అమ్మో మాసు, మామూలు మాసు బ్రహ్మాండమైన హిట్లు ఇచ్చాడు. అవును. తర్వాత ఈయనకి కాటేజ్లో కంపోజింగ్ అంత అయిన తర్వాత రిథమ్స్ ఎవరెవరు వాయించాలి, తర్వాత కీబోర్డ్ ఎవరు వాయించాలి, వైలెన్స్ ఎవరు వాయించాలి. తర్వాత ఈయన మ్యూజిక్లో సుసర్ణ దక్షిణమూర్తి గారు వచ్చి వైలెన్ వాయించారండి. నర్తనశాల మ్యూజిక్ డైరెక్టర్ సుసర్ణ దక్షిణామూర్తి గారు. ఆయన వచ్చి ఫాలోయింగ్ అనమాట, సాంగ్ పాడుతుంటే ఆ సాంగ్ను ఫాలోయింగ్ వాయిస్తూ ఉంటాడు. ఏంటి సుసర్ణ దక్షిణామూర్తి నర్తనశాల అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఇట్లా వాయిస్తున్నాడంటే కావాలని ఈయన పిలిచాడంట. మరి ఆయన ఖాళీగా ఉన్నాడని తెలిసి ఆయన్ని పిలిపించి ఆయన చేత ఫాలోయింగ్ అనమాట, సాంగ్కి ట్యూన్ ఫాలో అవుతూ ఉంటుంది ఒక వైలెన్. సో ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఆ విధంగా గౌరవంగా తీసుకొచ్చి వాళ్ళకి ఒక పని కల్పించి చేసినటువంటి ఒక గొప్ప మనసు సార్. ఆయన 2,000 పాటలకి 900 పైగా సినిమాలకి సంగీతం అందించారు కాబట్టి ఆయనకి మన లిరిక్ రైటర్స్ తో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండాలి. డెఫినెట్గా. సో వేటూరి గారితో కానీ, వేటూరి గారితో పెద్ద అనుబంధం. ఏదన్నా వేటూరి గారు, చక్రవర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం, వీళ్ళు ముగ్గురు బంక అంటే అతుక్కుని ఉంటారు, బాగా అతుక్కుని ఉంటారు. సో ఎక్కడ చూసినా వీళ్ళు ముగ్గురే. తర్వాత చక్రవర్తి గారు గురించి సుశీల మహాగాయని కదా, ఆవిడేముందంటే చక్రవర్తి గారు వచ్చిన తర్వాత అసలు పాటల స్వరూపమే మారిపోయింది. అది చక్రవర్తి గారు వచ్చిన తర్వాత ఆ రిథమ్ బేస్డ్ అన్ని మాస్. ఎన్టీ రామారావు గారికి పాటలు ఇచ్చాడా, చిరంజీవి గారికి ఇచ్చాడు. చిరంజీవి గారితో ఎన్ని పాటలు, పెద్ద హిట్లు సార్, పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి హిట్ సాంగ్స్. తర్వాత లిరిక్ రాగానే గబుక్కున ఆయనకి మరి ఏమి బ్రెయిన్ కానీ పాదరసం బ్రెయిన్ అది. సో లిరిక్ రాగానే టక్కమని ఏదో ఒక ట్యూన్ అంటాడు. అనేసరికి పక్కన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకుంటారు. నోట్స్ రాసేవాళ్ళు నోట్స్ రాస్తారు, ట్యూన్ గబుక్కన మనో పట్టుకుంటాడు. సో అదొక సంగీత సభ, చాలా గొప్ప సరదాగా ఉంటుంది. మధ్య మధ్యలో జోకులు అవన్నీ ఉంటాయి. ఒకసారి ఆయన కాటేజ్లో మ్యూజిక్ చేస్తాడు, ఒక్కొక్కసారి ఆఫీస్కి వచ్చి మ్యూజిక్ చేస్తాడు.
ఒకసారి ఒక ఆఫీస్‌లో మ్యూజిక్ చేస్తున్నాడు. హ్మ్. ఆ మ్యూజిక్ చేసేటప్పుడు దానికి ఎవరు పాట రాసేది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సో ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వాళ్ళేదో ట్యూన్ వాయించాలి. ఈయనేదో రాయాలి. హ్మ్. సో వాళ్ళేదో వాయిస్తున్నారు. ఈయనేదో ఈయనకి కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి. హ్మ్. ఒక మంచి ట్యూను, ఒక పాడేవాళ్ళు, ఒక డ్రమ్స్, ఒక వయలిన్, ఒక హార్మోని ఏదో ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. హ్మ్. మోగుతా ఉంటే ఈయనకి పెద్దవాడు అయిపోయాడు కదా! 80 సో సంవత్సరాలు దాటిపోయేప్పటికి. 80 సంవత్సరాల వయసులో ఈయన సరే ఇంతలోకి కృష్ణశాస్త్రి గారంటే చాలా అభిమానంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! హ్మ్. అవును. ఎవరో పెద్దాయన వచ్చాడంట. వచ్చి "శాస్త్రి గారు బాగున్నారా?" అది ఇది అన్నాడంటే. అనంటే ఈయన ఆహ్, బాగున్నానని తలకాయ ఊపి ఈయన ఒక లైన్ రాశాడు. ఏమని? "కుశలమా మీకు కుశలమా" అని లైన్ రాశాడు. హ్మ్. లైన్ రాసి ఈయనేమో వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళేసరికి ఏదో పల్లవి రాశాడని చెప్పి చక్రవర్తి గారు హ్మ్. చూసాడు. చూసి ఆయన బాత్రూమ్ నుంచి వచ్చేలాగా కుశలమా నీకు కుశలమేనా అని ట్యూన్ కట్టేసాడు. వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాట్లాడలేరు గాబట్టి వాళ్ళకి ఆయనకి మీరు కుశలం బాగున్నారని మీరు అడిగారు. బాగున్నారా అని అంటే కవి కదా! ఆ! కుశలమా అని అన్నాడు. అది పాట దానికి అనుకోని. దీనికి ట్యూన్ కట్టేసాడు ఆయన. ఆ! ఆ ట్యూన్ కట్టితే ఆయన నవ్వుకొని దాన్నే కంటిన్యూ చేసి పాట రాశాడు. హ్మ్. శోభన్ బాబు శారద మీద. ఎటువంటి పాట అవును. తెలుసండి ఇది? 'కుశలమా నీకు కుశలమేనా' అని చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కూడా ఎక్కడ శోభన్ బాబు, శారద ఊళ్ళలో దూర దూరంగా ఉంటారు. హ్మ్. దూరంగా ఉంటే భార్యాభర్తలు కదా! ఒక పాప ఉంటుంది. సో, ఎలా ఉన్నావు? బాగున్నారా? అని ఫోన్‌లో పరామర్శనమాట. సందర్భానికి గూడా సరిపోయింది. సందర్భం కూడా సరిపోయింది. హ్మ్. కుశలమా నీకు కుశలమేనా అని ఆయనంటే, తర్వాత పిల్ల చిన్న తల్లి ఏమనుంది అంటే ఈవిడ హ్మ్. నాన్న ముద్దు కావాలనుంది. అప్పుడు శోభన్ బాబు పాలుగారు చెక్కిలిపై పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి అంటాడు. అదేంటి ఈవిడ శారద ఒకటేనా ఒకటేనా అంటే శోభన్ బాబు ఎన్నెన్నో ఎన్నైనా అని ఈయన అసల ఒక కాన్వర్సేషన్ లాగుంటుంది. సో మాటలాడుకున్నట్టుంటుంది. కానీ పాట ఆయన ఎంత బాగా రాశాడో, చక్రవర్తి గారు ఎంత బాగా ట్యూన్ చేశారో, ఆ దృశ్యం ఎంత బాగా చిత్రీకరణ జరిగిందో, అసలు మీరొకసారి చూడండి సాంగు హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, అటువంటి అద్భుతమైనటువంటి పాటలు గూడా మెలోడియస్ పాటలు గూడా చక్రవర్తి గారు చాలా బాగా చేశారు. తర్వాత ఈ ఉద్ధృతిలో ఏంటి ఒక మ్యూజిక్ ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూర్చుంటే, ఒక గంట తర్వాత మేము కూర్చోవాలి. క్రాంతి కుమార్ గారు, కోదండరామిరెడ్డి గారు, నేను. హ్మ్. తర్వాత మరొక డైరెక్టర్, ప్రొడ్యూసరు. హ్మ్. ఏంటి గంటలు గంటలే టైము. అంత బిజీగా ఉండేవాడు. సో ఎన్ని స్టూడియోలు, ఎన్ని పాటలు, ఎంతమంది. తర్వాత కృష్ణ చక్రని ఒత్తిడి ఎక్కువైపోయి, హ్మ్. నేను పక్కనుంటాను కృష్ణ చక్ర మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు అని కృష్ణ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. హ్మ్. తర్వాత రాజకోటని మ్యూజిక్ డైరెక్టర్స్ చేశాడు. సో అలాగా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌ని చేసేసి సార్ ఇక్కడ నాకొక చిన్న డౌటు. ఆ! మీకు తెలుస్తో లేదో నాకు తెలీదు గానీ, చెప్పండి. నాకు కాస్త డౌటొస్తుంది. ఆ! సాలూరి రాజేశ్వరరావు గారు అప్పటికే చాలా ఉధృతంగా వెలుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్. అవును. వారి అబ్బాయిలు ఆ! ఇటువైపు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏంటంటే ఆ! రాజేశ్వరరావు గారు ఏమి పట్టించుకోడు. ఆ! ఏమి పట్టించుకోడు. ఆయనకి ఎంతసేపు మ్యూజిక్కు హ్మ్. ముక్కుపొడి పీల్చడం, ట్యూన్ హ్మ్. కట్టడం. అంతే. అంతే. పనే. ఇంటికెళ్ళినా కూడా ఆ! ఏవో ఇంగ్లీష్ సినిమాలు, హ్మ్. తర్వాత ఏవో జ ఇతర దేశపు తాలూకా ఏవన్నా క్యాసెట్లు అవి వింటా ఉంటాడంట. హ్మ్. రాజేశ్వరరావు గారి ఇంటిలో వాళ్ళ పిల్లలందరూ మ్యూజిషియన్సే. హ్మ్. కానీ ఒక్క ఒక్క ముక్షం వాళ్ళకి ఆయనేం చెప్పలా.
ఓకే. వీళ్ళందరూ బయటకు వచ్చి చేసిన వాళ్ళే. హ్మ్. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారు తమ్ముడు సాలూరు హనుమంతరావు గారు మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. తర్వాత సాలూరు పెద్దబ్బాయి మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత వాసురావు మ్యూజిక్ డైరెక్టర్. కోటి మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ అల్లుడు మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. వాళ్ళ ఇంటి నిండా మ్యూజిక్ డైరెక్టర్సే. కానీ రాజేశ్వర గారు ఎవరికి ఏమి నేర్పల. అదే నాకు వాళ్ళు బయట నేర్చుకున్నారు అంతా. బట్ వీరు కూడా ఇప్పుడు సల్లూరు రాజేశ్వరరావు గారితో కాంపిటేటివ్ కొంచెం అంటే కొనసాగుతున్నప్పుడు అప్పటికి హ్మ్. చక్రవర్తి గారు వచ్చేసేటప్పటికి సాలూరు రాజేశ్వరరావు గారి హవా అయిపోతా ఉంది. హ్మ్. సాలూరు రాజేశ్వరరావు గారు అప్పట్లో ఇంకా ఆయన మీద అభిమానం ఉండేటటువంటి వాళ్ళు సినిమాలు పిలిచేవాళ్ళు. హ్మ్. చక్రవర్తి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లందరూ డైరెక్టర్లందరూ డంప్ అయిపోయారు ఇక్కడ. హ్మ్. తర్వాత సైమల్టేనియస్గా ఇళయరాజా వైభవం బ్రహ్మాండంగా సాగుతుంది. హ్మ్. అటు తమిళ్లో సాగుతూ ఉంది, ఇటు తెలుగులో సాగుతూ ఉంది. హ్మ్. ఇళయరాజా ప్రభంజనం, ఇళయరాజా ఆ, ప్రయోగాలు పాటలో వచ్చినా కూడా చక్రవర్తి గారి హయాం సాగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద, నాగేశ్వరరావు గారి మీద, ఎక్కువ చిరంజీవి గారి మీద ఇచ్చినటువంటి మాస్ పాటలు, తర్వాత రిథమ్ ఓరియంటెడ్ పాటలు, చిరంజీవి గారి డాన్స్కి తగ్గట్టు రిథమ్కి తగ్గట్టు పాటలు. హ్మ్. సో ఆ విధంగా సాగాయి అనమాట. ఒకసారి మోహన్ బాబు సినిమాకి ఈయన పాట కంపోజ్ చేయాలి. హ్మ్. హ్మ్. పాట కంపోజ్ చేస్తే మోహన్ బాబు చక్రవర్తితో వచ్చి చెప్పాడంట, నాకు ఆ స్పీడ్ స్టెప్స్ కాకుండా కొంచెం మోడర్న్ స్టెప్స్ వేయమని చెప్పాడంట. అప్పుడు చక్రవర్తి గారు అంట, వాడికి డాన్స్ రాదు, నేనేమో మోడర్న్ స్టెప్స్ వేయాలంట అని హ్మ్. గమ్మత్తుగా. ఆ విధంగా అంత గొప్పగా వెలిగినటువంటి వైభవం చక్రవర్తి గారిది. సో తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాలి ఒక విషయం. ఆ, శోభన్ బాబు గారి సినిమాలు డల్ అవుతున్నాయి. హ్మ్. వరుసగా 2-3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. హ్మ్. హ్మ్. అప్పుడు మల్లెపూ సినిమా వచ్చింది. సో మల్లెపూ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మాట ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి మళ్ళీ అప్పుడు శోభన్ బాబు గారికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. సో తర్వాత మల్లెపూ సినిమాలో రావు గోపాలరావుకి మాలిష్ పాట ఒకటి పాడాడు. అది హ్మ్. సీనే పాడాడు. ఆయన పాడి వినిపిస్తూ ఉంటే సో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి, నువ్వే పాడేది రావు గోపాలరావు సాంగ్ కదా, వెరైటీగా ఉంటుంది హ్మ్. హ్మ్. అని చెప్పి చాలా సినిమాల్లో పాటలు పాడాడు ఆయన. సో సో ఆ విధంగా కొమ్మినేని అప్పారావు గారు హ్మ్. చక్రవర్తి అయిపోయి చటర్జీ గారు ఆ పేరు పెట్టారు. హ్మ్. చటర్జీ గారే మూగప్రేమ అనే సినిమాకి మొట్టమొదటి పాట రాయించడం జరిగిందనమాట. తర్వాత అదే గ్రూపు క్రాంతి కుమార్ గారు శారద మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. సో అందులో ఒక పాట శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కలే తబొగ్గ అని ఎంత అద్భుతంగా పేలిందో ఆ పాట రామకృష్ణ పాడాడు. సో సో ఆ పాటతో ఈయనకి మంచి పేరు వచ్చింది, రామకృష్ణకి పాటలు వచ్చాయి. ఆ విధంగా తర్వాత ఆత్రేయ గారికి హ్మ్. హ్మ్. ఒరే పాపాత్ముడా అని అంటాడు ఎవరిని చక్రవర్తిని. ఆత్రేయ గారు అంటారా? ఆ, ఒరే పాపాత్ముడా అని అంటాడు. అని అంటే, ఏం బాబు ఏంటి నా మీద అంత కోపం, నేనేం పాపం చేశాను? అలా కాదు, నీది పాప లాంటి ఆత్మ అది సమర్థించుకునేవాడు. అంటే కవి చిన్నపిల్లలు పాప అంటారు కదా, నీ ఆత్మ పాప లాంటిది, అందుకోసం అని ముద్దుగా అన్నమాట. సో ఆ విధంగా సరే వేటూరి సుందరరామూర్తి గారు ఏంటి రోజుకి ఎన్ని ట్యూన్లు ఇస్తాడు ఆయన, ఏమన్నా మానవుడా లేకపోతే మిషనా లేకపోతే దేవుడా? సో మంచి రిథమ్ కోసమని ఏవో ట్యూన్లు ఇస్తాడు. ఆ ట్యూన్కి ఎటువంటి ట్యూన్కైనా రాసేటటువంటి సమర్థుడు మా బావ అని వేటూరికి ఇస్తాడు. ఈయనేమో పాట రాసాడు, అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని ఏంటి ఆ దిక్కుమాలిన ట్యూను అంటాడు ఈయన. వారిద్దరి మధ్య చాలా బాగుంటుంది. బాగుంటుంది. పగలంతా కష్టపడి పనిచేస్తారు, సాయంకాలం హోటల్లో కూర్చొని చక్కగా ఏదో పానీయాలు సేవిస్తూ రిలాక్స్ అవుతారు. మళ్ళీ ఉదయం మామూలు మొదలై తర్వాత ఈయన
పొన్నికల్లు గుంటూరు దగ్గర. అక్కడ ఈ పాటలు పాడుతూ గాలికి తిరుగుతున్నాడని పిల్లనివ్వల ఆయనకి. చక్రవర్తి గారికా? పిల్లనివ్వల. ఆ! పిల్లనివ్వకపోతే అది వాళ్ళిద్దరికి లవ్వు. ఆ! ఒకరోజు ప్లాన్ చేసి, నేను పెరటి ద్వారం దగ్గర కారు తెచ్చి పెడతాను, హ్మ్. నువ్వు వచ్చి కారు ఎక్కు అని చెప్పి ప్లాన్ చేసి, అట్లాగా ఒక విధంగా ఆవిడని తీసుకెళ్ళిపోయి ఆ రోజుల్లో మ్యారేజ్ ప్రేమ చేసుకున్నారు. వివాహం. ఆ, హ్మ్. చేసుకున్నారు. మరి గాలికి తిరుగుతున్నాడు అనుకున్న అటువంటి సంగీత చక్రవర్తి అయ్యాడు. కొమ్మినేని అప్పారావు సంగీత చక్రవర్తి అయిపోయి హ్మ్. సో మెడ్రాస్లో చాలా వైభవంగా వెలిగాడు. హ్మ్. తర్వాత ఎంతమందికి ఆయన వెలగటం కాదండి, తను బాగుండాలి, తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటి గొప్ప మానవతా దృక్పథం ఉంది. అది చాలా గొప్పది. సార్ యాక్చువల్‌గా చక్రవర్తి గారి సంగీత ప్రయాణం గురించి, వారి శిష్య బృందం గురించి కొంతవరకు కొంతమందికి ఐడియా ఉంటది. కాకపోతే ఆయన సంపాదించిన ఆస్తులు గూడా నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని ఆస్తులు సంపాదించలేదు. అండ్ అలాగే ఆయన చేసే దాన ధర్మాలు గూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పి చెప్తారు. అవునవునవును, అలాగే ఉండేవి. హ్మ్. తర్వాత ఒక పాత వాళ్ళని తీసుకొచ్చి హ్మ్. వాళ్ళకి ఒక ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి వాళ్ళని కూడా ఆదరించేటటువంటి గొప్ప మనసు. ఎందుకంటే పాత వాళ్ళ మీద, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ఆ అభిమానం, తర్వాత వాళ్ళంటే ఆ ఆరాధనా భావం కూడా ఉండేది. ఏ క్వాలిటీస్ లేకపోతే అంత అయ్యో! అంత అసలు గొప్ప వాళ్ళు అవ్వరు కదా! 1000 సినిమాలకి తర్వాత 1000 సినిమాలు చేసేవాడు ఆయన. హ్మ్. 900 దాటాయి సినిమాలు దాటాయి. హ్మ్. తర్వాత ఒక సినిమా మ్యూజిక్ చేస్తా ఉంటే అప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినటువంటి సందర్భంలో ఇక్కడికొచ్చి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అక్కడ ఆయన ప్రాపర్టీస్ మీద ఏదో అప్పుడేదో ఇష్యూ వచ్చింది. హ్మ్. అందుకోసం అని ఆయన చేయలేదు. సార్. తర్వాత అండి ఆ సెన్స్ ఉందండి. రీరికార్డ్ చూస్తే సో ఇది మెలోడియస్గా ఉంది, ఒక లవ్ సీను. హ్మ్. దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడితే బాగుంటుంది, హ్మ్. చక్కగా ఫ్లూట్ వాడితే బాగుంటుంది. సో అది కథ చూసి, ఆ సన్నివేశం చూసి, దాన్ని బట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. సార్. ఇప్పుడు తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలున్న వ్యక్తి ఏ రంగంలోనన్నా రాణిస్తాడు. హ్మ్. బేసిక్గా తెలివితేటలు ఉండాలి. సార్. ఉంటే అతను ఎంచుకున్న రంగంలో ఇప్పుడు సంగీతం అద్భుతంగా బాలమురళిలాగా పాడకపోయినా ఇప్పుడు జీవితం, ఇప్పుడు కథ అనేది జీవితానికి అంతే కదా! ప్రతిబింబమే కదా. అంతే కదా! సో ప్యాథటిక్ సీన్ వచ్చేటప్పుడు ఏం వాయించాలి, హుషారుగా చిరంజీవి లాగా హుషారుగా పాటలు పాడేటప్పుడు ఆ స్టెప్స్కి తగ్గట్టు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. అవును. సో అది ఆ బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు చక్రవర్తి గారికి. నిజంగా సో చాలా గ్రేట్ సార్. ఎందుకంటే తర్వాత ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ఫేమస్. సార్. డబ్బింగ్ ఆర్టిస్టు, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, వేషాలు వేశాడు, పాడాడు, మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, ఆల్రౌండర్. ఎన్ని చేశాడు. తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఎంతోమంది శిష్యులు, బాగా కీరవాణి లాంటి బాగా మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా, కోటి లాంటి వాళ్ళు కూడా మా గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. అంతే కదా! గర్వంగా మనం కూడా మా చెప్పుకుంటారు. గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. సార్. నిజంగా ఆయన ప్రయాణం ఆయన వ్యక్తిగతం మాత్రమే కాదు, అవును, తెలుగు సినిమా పాటని ముందుండి నడిపించిన వ్యక్తి ఆయన. సో, అవును. ఆయన చేసిన సినిమాలు గాని, ఆయన శిష్యులు చేస్తున్న సినిమాలు గాని, సో, గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. నిజంగా థాంక్ యూ మిస్ సార్. థ్యాంక్ యూ.